guys, hi, hello, welcome back to my channel. This is Shruti. You're looking me on Tinted Indian Girl. ఈ రోజు వీడియో వచ్చేసి నేను రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు కొన్ని ఆర్డర్స్ ప్లేస్ చేశాను అనమాట. సో ఆ ఆర్డర్స్ అన్నీ నాకు ఇప్పుడు వచ్చినాయి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ దిస్ సల్వార్ ఉంది. దిస్ హ్యూజ్ పార్సెల్. సో ఈ పార్సెల్లో అంటే నాట్ ఓన్లీ వన్ పార్సెల్, వేరే సైట్స్ నుంచి వేరే యాప్స్ నుంచి నేను తీసుకున్నాను అనమాట. సో అవన్నీ నేను ఈ వీడియోలో చూపించాలి అనుకుంటున్నా. మేబీ ఐ విల్ స్ప్లిట్ ఇన్ టు 2 parts బికాస్ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఐ జస్ట్ వాంటెడ్ టు షో 1 by 1 నేను తీసుకున్న కొత్తవి, పాతవి, డిసెంబర్ నుంచి జనవరి వరకు ఆర్డర్ చేసినవన్నీ కూడా ఈ వీడియోలో చూపించాలి అనుకుంటున్నా. మేబీ కుదిరితే కనుక మీకు పక్కన వీడియో క్లిప్స్ అరేంజ్ చేస్తాను. లేదు అంటే కనుక డూ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ ఫర్ ద అప్డేట్స్. ఎందుకంటే నేను రెడీ అయినప్పుడు ఏదో ఒక సాంగ్ పెట్టి ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో గో ఫాలో మీ ఆన్ దేర్. ఆల్రెడీ యూ ఆర్ ఫాలోయింగ్ మీ ఆన్ బోత్. So much thanks you. I'm really thankful to you guys. Thank you so much. So why wait? Without any further ado, let's begin. First comes the first. ఇప్పుడు కొత్తగా వచ్చినవి పైన ఉన్నాయి కాబట్టి అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతా. ఇప్పుడు నేను చూపించబోయేది వెస్ట్ సైడ్ నుంచి తీసుకున్న కార్డ్ సెట్ అనమాట. లైక్ నైట్ సెట్. దిస్ ఈస్ ద నైట్ సూట్ కైండ్ ఆఫ్ కార్డ్ సెట్ అనమాట. ఇవి వచ్చేసి షార్ట్స్. దీస్ ఆర్ షార్ట్స్. యాక్చువల్లీ ఇది షార్ట్సే. ఇప్పుడు నేను వేసుకున్నది కూడా షార్ట్స్ అండ్ టాప్ అనమాట. డిఫరెంట్ గానే తీసుకున్నా, కానీ పేర్లా బాగుంటాయి అనమాట. సో యాక్చువల్లీ ఈ పీసెస్ డిఫరెంట్ గానే సెల్ చేస్తారు. వీ నీడ్ టు పేర్ దమ్ అప్ అనమాట. సో లైక్ లాస్ట్ టైం మీరు వెస్ట్ సైడ్ హాల్లో చూసినట్టు మరూన్ కలర్ ప్యాంట్స్ అండ్ మెరూన్ కలర్ షర్ట్ అలా అయితే మ్యాచ్ చేశాను. సో ఇందులో కూడా అంతే. సో ఇది వచ్చేసి వైట్ కలర్ షర్ట్ అనమాట. దిస్ ఈస్ ద వైట్. నాకైతే ఎగ్జాక్ట్ గా టమ్మీ వరకు వస్తుంది. కొంతమందికి కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి పైకి అవ్వచ్చు, లేదు కొంచెం షార్ట్గా ఉన్న వాళ్ళకి ఇంకా కిందకు ఉంటుంది అనమాట. సో నాకైతే 5'5" ఎగ్జాక్ట్ గా టమ్మీ దగ్గర వరకు వస్తుంది ఇది. సో దిస్ ఈస్ ద టాప్, వైట్ టాప్ అనమాట. అండ్ నేను షార్ట్స్ సెపరేట్ గా తీసుకున్నాను. దీస్ ఆర్ ద షార్ట్స్. ఈ షార్ట్స్ వచ్చేసి సి ద బటన్ డీటెయిల్ చాలా బాగుండింది. బటన్ డీటెయిల్, యూ కెన్ సీ ద బటన్ డీటెయిల్. సో ఈ బటన్ డీటెయిల్ ఏంటి అంటే ప్రెస్ ఆన్ అనమాట. ప్రెస్ ఆన్ బటన్స్ ఇవి. సో ద థింగ్ ఈస్ దట్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎవరైనా పిల్లలు గట్టిగా లాగారంటే అయిపోతుంది. బట్ ద థింగ్ ఈస్ దాట్ ఇక్కడ ప్రెస్ ఆన్ బటన్స్తో ఉన్నాయి అనమాట. బటన్స్ది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా ఒక పాకెట్ ఇచ్చారు. సో నేను ఇప్పుడు వేసుకున్న ఈ పింక్ కలర్ షర్ట్ కూడా అట్లాంటిది అనమాట. కోడ్ సెట్ విత్ షార్ట్స్ అనమాట. సో షార్ట్స్ నేను అలా షార్ట్స్ వేరేగా తీసుకున్నాను, షర్ట్ వేరేగా తీసుకున్నాను. అండ్ ఐ లైక్ ద కాంబో అండ్ ద కలర్స్. నాకు చాలా నచ్చినాయి అనమాట. అందుకోసమనే ఈ ఆఫ్ వైట్ లో ఒకటి, పింక్ కలర్ లో ఒకటి, 2 తీసుకున్నాను. అండ్ దే ఆర్ సో గుడ్. నేనైతే ఎక్సెల్ తీసుకున్నా బికాజ్ ఐ వాంటెడ్ టు వేర్ కంఫర్టబుల్లీ. సో కంఫర్టబుల్ గా వేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట. వెల్ గోయింగ్ టు ద నెక్స్ట్ ఐటమ్ ఈస్ దిస్ ఈస్ ఎ బాడీకాన్ డ్రెస్. యాజ్ యూ సీ ఇన్ ద వెస్ట్ సైడ్ హాల్. నేను ఆల్రెడీ ఒకటి తీసుకున్నా కదా, ఒకటి కాదు 2 తీసుకున్నా కదా. బాడీకాన్ డ్రెస్ టైప్, ఒకటి విత్ స్లీవ్స్, ఒకటి వితౌట్ స్లీవ్స్. ఇది కూడా వితౌట్ స్లీవ్స్ అనమాట. విత్ లైనింగ్ వస్తుంది, బ్లాక్ కలర్ లైనింగ్. సో దాని మీద ఇట్లా నెట్టెడ్ ఇస్తారనమాట. నెట్ మీద ఇలా లెటర్ ప్రింటింగ్ ఉన్న డ్రెస్ అనమాట. నాకైతే చాలా నచ్చింది. ఇది వేసుకుంటే బాగుంటుంది బికాస్ ఇట్ ఈస్ ఎ బాడీకాన్ డ్రెస్. నాకు ఆల్రెడీ అవి సూట్ అయినాయి కాబట్టి ఆబ్వియస్లీ ఇది కూడా సూట్ అవుతుంది అని అనిపించింది. అండ్ ఐ బాట్ దెమ్ ఆన్ సేల్. దిస్ వన్ ఈజ్ ఆన్ సేల్. ఇవి వచ్చేసి 990 పడింది. యూజువల్ గా అయితే 1590 అంత ఉండింది, బట్ నాకు 990 పడింది అనమాట ఈ బ్లాక్ డ్రెస్. ఆబ్వియస్లీ నాకు ఇది సూట్ అవుతుంది బికాజ్ నేను ఆల్రెడీ వేసుకున్న బ్లాక్ కలర్ ఒకటి అండ్ సమ్ బ్లూ షేడ్స్ అండ్ వైట్ షేడ్స్ అండ్ బ్లాక్ షేడ్స్ తో ఉన్న ఒకటి ఆ డ్రెస్ కూడా సెట్ అయింది కాబట్టి ఇది కూడా సరిపోతుంది అనిపించింది. అండ్ మోర్ ఓవర్ నాకు ఈ ప్రింట్ బాగా నచ్చింది అనమాట. లెటర్ ప్రింట్. థింక్ ఈజ్ ఓవర్ రేటెడ్. మూవీ ప్రీమియం ఈజ్ ఓవర్ రేట్. టుడే, ఎస్టర్డే అండ్ టుమారో లుక్స్ లైక్ ఎ ట్రబుల్. సో ఇలా చాలా ప్రింట్ ప్యాటర్న్స్ తో ఇచ్చారనమాట. గాసిప్ కాలమ్ అని అలా చాలా ఇచ్చారు. సో నాకు ఇది ఎందుకో లెటర్ ప్రింటింగ్ ఉండేటప్పటికి కొంచెం ఏదో షీక్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో అందుకోసం అని ఇది తీసుకున్నా. యాక్చువల్లీ నేను మింత్రాలో ఒకటి ఆర్డర్ చేశాను అనమాట శారీ. ఆ శారీ ఏమైంది అంటే బుట్టలా నుంచి ఉంటుంది. లైక్ టిష్యూ శారీ అనమాట. కాటన్ టిష్యూ శారీ. అవేంటంటే బుట్టలా నుంచి ఉంటుంది. అండ్ నా వేస్ట్ కి లైక్ నేను కట్టుకుంటే అంత క్లాసీగా అనిపించలేదు అనమాట. బుట్టలా నుంచోవడం, అది నలగకపోవడం. సో ఐ ఫీల్ లైక్ వద్దులే బాబో, ఇదంతా సూపర్ క్లాసీగా ఏమి అనిపించేటట్లేదు అని చెప్పేసి వాట్ ఐ ఫెల్ట్ ఈస్ అది ఎక్స్చేంజ్ చేశాను అనమాట. అది ఎక్స్చేంజ్ చేసినప్పుడు నాకు H&Mలో ఈ టాప్ కనిపించింది.
చూడడానికి మీకు ఫుల్లీ ట్రాన్స్పరెంట్ ఉంది, ఇదేం టాప్ రా బాబు అనుకోవచ్చు. బట్ ఇది టాప్ ఏంటి అంటే లైక్ లోపల కరెక్ట్ ఇన్నర్ వేసుకున్నారు అనుకోండి, ఇట్ విల్ లుక్ సో గుడ్. యాక్చువల్లీ నేను ఇది క్రాప్ టాప్ అనమాట, బట్ యాక్చువల్లీ వాంటెడ్ టు వేర్ ఇట్ యాజ్ ఎ బ్లౌజ్ కింద వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తుంది, క్లాసీ లుక్ ఇస్తుంది. సీదా డీటెయిల్ లైక్ ఎలా అంటే మీకు చూడడానికి చాలా షియర్గా అనిపిస్తుంది, బట్ విత్ అ నైస్ అవుట్ఫిట్, లైక్ విత్ ఎ నైస్ ఇన్నర్ వేసుకుని ఇది వేసుకుంటే చాలా క్లాసీగా అనిపిస్తుందని నా బ్రెయిన్లో నడుస్తుంది అనమాట. సో దట్స్ వై ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ దిస్ అప్. ఇది కూడా సేల్లో ఉన్నప్పుడే తీసుకున్నాను. దీని మీద ప్రైస్ వచ్చేసి 2299 అంటే 2299 ఉంది. బట్ ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నా ఇది కూడా, బికాస్ దిస్ ఈజ్ అన్ ఆఫర్ సీజన్. లైక్ ఎలా అంటే నవంబర్, డిసెంబర్, జనవరి ఆర్ లైక్ ఆఫర్ సీజన్స్ అనమాట. సో ఆఫర్స్ వర్షం కురుస్తూనే ఉంటుంది. సో హౌ యూ గ్రాబ్ ఇట్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఈజ్ దట్ ఇంపార్టెంట్ టు యూ ఆర్ నాట్ అనేది డిసైడ్ చేసుకుని దాన్ని బట్టి తీసుకోండి. బట్ దిస్ వన్ ఈజ్ సో గుడ్. అంటే ఇది ఒక ఎలిగెంట్ పీస్ లా ఉంటుంది. వెన్ ఎవర్ ఐ వాంటెడ్ టు స్టైల్, లైక్ ఈవెన్ ఇఫ్ ఐ వాంటెడ్ టు స్టైల్ ఆన్ దిస్, ఇది స్లీవ్లెస్ కదా, దీని మీద స్టైల్ చేసినా కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో తీసుకున్నాం. బికాస్ దిస్ ఈజ్ లైక్ అ స్లీవ్లెస్ వన్. సో దాని మీదకి ఇది వేసుకుంటే దిస్ ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ ఎ లైనింగ్. సో నేను ఒక మంచి ఇన్నర్ వేసుకుని ఈ లైనింగ్ తో ఉన్న ఈ డ్రెస్ వేసుకుని దాని మీద ఇది వేసుకుంటే దిస్ లుక్ సో క్యూట్. ఆల్ ఆర్ లైక్ థిన్ పీసెస్ అనమాట, లైక్ థిక్ పీసెస్ కాదు కాబట్టి మరీ బల్కీగా ఉండదు అని అనుకుంటున్నా. బట్ ఐ డోంట్ నో వెదర్ స్టైల్ చేసిన తర్వాత తెలుస్తుంది. ఐ జస్ట్ స్టైల్ దమ్ అండ్ ఐ జస్ట్ షో యూ ద పిక్. నాకు స్టైల్ నచ్చింది అంటే కనుక ఐ డెఫినెట్లీ యాడ్ ద వీడియోస్ హియర్ ఆర్ ఎల్స్ ఐ షో యూ ఆల్ ద డీటెయిల్స్ ఇన్ ద Instagram. So don't miss them out. Next, going to the other one. So all are in black now. ఇది వచ్చేసి నా దగ్గర ఒక చున్నీ ఉండింది అనమాట. సో ఆ చున్నీ ఏంటంటే బ్లాక్ అండ్ సిల్వర్ కైండ్ ఆఫ్ కాంబినేషన్స్తో ఉంటుంది ఆ చున్నీ. సో నాకు ఆ చున్నీ మీదకి ఏదైనా బ్లాక్ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఐ హ్యాడ్ అ స్ట్రైట్ కుర్తా. సో స్ట్రైట్ కుర్తా అంత క్లాసీగా అనిపించలేదు నాకు దాని మీదకి వేసుకోవడానికి. యా, ఇట్ ఈస్ నైస్ వెన్ అంటే లైక్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద అకేషన్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ సింపుల్ లైక్ బయటికి వెళ్ళాలి జనరల్గా అనుకుంటే అది వేసుకోవచ్చు. బట్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ పార్టీ, లైక్ నాట్ టూ మచ్ హెవీ పార్టీ, అంటే చూడండి ఏదైనా ఫంక్షన్కి వేసుకెళ్ళాలి కానీ ఎవరినైనా మీట్ అవ్వాలి, లేదంటే కనుక జస్ట్ ఇట్లా సింపుల్గా వెళ్ళి వచ్చేయాలి, లేదా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రానెస్ ఉండాలి కానీ మరీ అంత ఉండకూడదు. అలాంటప్పుడు ఇలాంటి బ్లాక్ కలర్ అనార్కలి టైప్ అనమాట, లైక్ అంబ్రెలా కట్తో ఉంటుంది కదా. సో ఇట్లా ఒక టాప్ తీసుకున్నాను అనమాట విత్ లాంగ్ స్లీవ్స్. యా, వస్తే లాంగ్ కానీ లైక్ కరెక్ట్ ఎగ్జాక్ట్ స్లీవ్స్ వస్తాయి అనమాట. యా, ఎగ్జాక్ట్ స్లీవ్స్ వస్తాయి. సో ఈ కైండ్ ఆఫ్ స్లీవ్స్ అనమాట. సో దీని మీదకి చున్నీ వేసుకుని వెళ్ళిపోతే లైక్ బ్లాక్ లెగ్గిన్ వేసుకుని ఇట్ విల్ బి లైక్ సింపుల్, ఎలిగెంట్ అండ్ ఎఫర్ట్లెస్గా అనిపిస్తుంది అనమాట. సో అందుకోసం అని ఇది తీసుకున్నాను. దిస్ ఈస్ ఫ్రమ్ అమెజాన్. ఐ లింక్ ద డీటెయిల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బిలో. సో ఇది వచ్చేసి అమెజాన్ నుంచి నేను తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ తీసుకున్నవి కూడా నేను జారా అండ్ వెస్సై నుంచి తీసుకున్నాను, బికాస్ దే ఆర్ ఆన్ సేల్లో ఉన్నప్పుడే తీసుకున్నాను అనమాట. దిస్ ఈస్ ద బ్లాక్, ప్లెయిన్ బ్లాక్ లాంగ్ స్లీవ్డ్ క్రాప్ టాప్ t-shirt anamata from Zara. This is the last size. L anedi last size anamata. If you guys follow me on Instagram, I posted this pic. Actually green saree మీద రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నాను. దట్ వాస్ సో గుడ్. అంత కాంట్రాస్టింగ్ బ్లౌజ్ తో ఆ శారీ చాలా అంటే చాలా ఎలిగెంట్ గా అనిపించింది నాకు. అండ్ మై హస్బెండ్ లైక్డ్ ఇట్ ఎ లాట్. చాలా నచ్చింది ఆయనకి, బికాస్ దట్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లెండ్స్ విత్ ద గ్రీన్ శారీ సో గుడ్. అదైతే నాకు కూడా చాలా నచ్చింది. సో అందుకని అందులోంచే బ్లాక్ ఒకటి తీసుకున్నా. దే ఆర్ సో స్ట్రెచబుల్ అండ్ సో కంఫర్టబుల్ అనమాట. ఇఫ్ యు ఆర్ వేరింగ్ దిస్ ఆన్ వింటర్స్ యూ వోంట్ ఫీల్ ఎనీ కోల్డ్, ఎందుకంటే చాలా వెచ్చగా చాలా బాగుంటుంది. అలా అని చెప్పేసి సమ్మర్స్ లో వేసుకుంటే బాగోదా అంటే ఐఎమ్ నాట్ ష్యూర్, బికాస్ నేను ఇంకా ట్రై చేయలేదు సమ్మర్స్ లో. బట్ ఐఎమ్ ష్యూర్ బ్లాక్ తప్పించి ఏది వేసుకున్నా కూడా కొంచెం కంఫర్టబుల్ గానే ఉంటుంది సమ్మర్స్ లో అని అనుకుంటున్నా. మోరోవర్ ద కంఫర్ట్ నేచర్ అనమాట. బికాస్ మీరు స్లీవ్స్ వేసుకున్నప్పుడు ఇక్కడ రఫ్గా అయిపోయింది అనుకోండి, యూ కాంట్ వేర్ ఇట్ ఇన్ సమ్మర్స్. యాక్చువల్లీ వింటర్స్లోనే వేసుకోవాలనిపిస్తుంది. బట్ దిస్ క్లాత్ ఈస్ సో గుడ్. వేసుకున్నప్పుడు యూ ఫీల్ లైక్ బటర్లా అనిపిస్తుంది అనమాట. వేసుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉండేటప్పుడు అండ్ ఫోల్డ్ చేసేటప్పుడు కూడా హ్యాండ్ ఇలా ఫోల్డ్ చేసినప్పుడు, యాక్చువల్లీ ఫుల్ హ్యాండ్స్ ఉన్నప్పుడు ఫోల్డ్ చేసినప్పుడే పెద్ద ప్రాబ్లమ్. ఈ మెటీరియల్ బాగాలేదనుకోండి ఇక్కడ అంతా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. సో దట్స్ వన్ థింగ్ ఐ రియలీ ఫౌండ్ ఇన్, అంటే ఫుల్ స్లీవ్స్ వేసుకున్నప్పుడు చాలా అన్నాయింగ్గా అనిపించే పార్ట్ నాకు అదే. బట్ ఇవి వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంది కాబట్టి ఐ బాట్ ఇట్ ఇన్ దిస్ కలర్ బ్లాక్.
ఆల్సో ఇన్ ద కలర్ టిప్ బ్రౌన్. ఇది ఏ కలర్ మీరే చెప్పండి, నాకైతే అర్థం కావట్లే. కలర్స్ ఆర్ సో ట్రికీ తెలుసా. యూజువల్ గా ఒకసారి నేను బిగ్ బాస్ లో చూసాను, లెమన్ ఎల్లో అన్నాడు. లెమన్ ఎల్లో, లెమన్ తీసుకొస్తే కాదు, ఎల్లో తీసుకొస్తే కాదు. లెమన్ ఎల్లో ఈజ్ లైక్ డిఫరెంట్ కలర్. సో కలర్స్ ఆర్ సో ట్రికీ. మనం అనుకుంటాం దిస్ ఈస్ పింక్, దిస్ ఈస్ ఆల్సో పింక్, దిస్ ఈస్ అ డస్టీ పింక్ అంటారా, లేదా టూప్ కలర్ అంటారా, ఇంకా ఏం కలర్స్ అంటారు దీన్ని ఏ రకంగా బ్రౌన్ లోకి వస్తుందా, బీజ్ లోకి వస్తుందా. కలర్స్ ఆర్ సో సో ట్రికీ తెలుసా. సో ఇది ఏ పింక్, ఇది ఏ కైండ్ ఆఫ్ పింక్ లోకి వస్తుందో మీరే చెప్పండి నాకు. దిస్ మెటీరియల్ ఫీల్స్ సో గుడ్, చాలా బాగుంది అనమాట, చాలా కంఫర్టబుల్ గా ఉంది. అండ్ ఇది ఏదైనా మంచి బ్లెండింగ్ కలర్స్ తో వేసుకుంటే చాలా బాగుంటుంది. బ్లెండింగ్ కలర్స్ అంటే బ్లెండింగ్ కలర్స్ యాక్చువల్లీ ఎందుకు ఆ వర్డ్ యూజ్ చేశానంటే, యాక్చువల్లీ ఇది ఈ డ్రెస్ మీదకి సూట్ అవుతుంది అని తీసుకున్నా. దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ వెకేషన్ డ్రెస్ అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో దిస్ ఈస్ ఎ పర్ఫెక్ట్ వెకేషన్ డ్రెస్. నాకైతే చాలా 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 బాగా నచ్చింది ఇది. విత్ ఎ బాడీకాన్ కైండ్ ఆఫ్ థింగ్. దిస్ ఇస్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ టై అండ్ డై కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అనమాట. నెట్ మీద టై అండ్ డై కైండ్ ఆఫ్ ప్యాటర్న్, యాక్చువల్లీ ప్రింట్ అయితే కాదు, ప్యాటర్న్ అలా ఉండింది అనమాట. అండ్ దిస్ హ్యాస్ దిస్ బ్యూటిఫుల్ హార్ట్ షేప్ కైండ్ ఆఫ్ డిజైన్. ఇలా వస్తుంది అనమాట డిజైన్ అయితే. సో నేను స్కిన్ షో అంత ప్రిఫర్ చేయను. సో అలాంటప్పుడు లైట్ కలర్ ఇది కలుస్తుంది అని అనిపించింది. లైక్ పిక్ లో చూసినప్పుడు సమ్వేర్ అరౌండ్ ఈ ఏరియాస్ లో లైట్ ఈ కలర్ మిక్స్ అయినట్టు కనిపించింది అనమాట. సో మేబీ ఈ కలర్ మ్యాచ్ అవుతుంది అన్నట్టు ఇది తీసుకున్నా కానీ, బట్ ఇట్ నాట్ రియల్లీ సూట్ ఫర్ దిస్. సో అందుకోసమనే బ్లాక్ ఉండింది కదా. సో బ్లాక్ ఈజ్ అన్ అల్టిమేట్ పర్ఫెక్ట్ మ్యాచ్ ఫర్ దిస్. ఓకే, వన్ కైండ్ ఆఫ్ అతికించినట్టు ఉన్నా కూడా స్కిన్ షో చేయకూడదు అనుకున్న వాళ్ళు, బట్ నాకు ఇలాంటి డ్రెస్సెస్ చాలా చాలా ఇష్టం అనుకున్న వాళ్ళు అలా బ్లాక్ క్రాప్ టాప్ వేసుకుని దాని మీద ఇది స్టైల్ చేసుకోండి, అల్టిమేట్ ఉంటుంది. నాకైతే చాలా చాలా నచ్చుతుంది. సో అందుకోసమని ఇది తీసుకున్నాను అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద క్రాప్ టాప్. నౌ while going to the body suits, this body suit I am eyeing for a very very long time. This is a petrol blue color body suit అనమాట. నాకు ఇది ఎందుకు అంత పర్ఫెక్ట్ గా గుర్తుంది అంటే, యాక్చువల్లీ ఒక స్కర్ట్ తీసుకుందాం అనుకున్నాను. సో లైక్ ఆ స్కర్ట్ మీద ఈ కలర్ ఆఫ్ కైండ్ ప్యాటర్న్ ఉండింది అనమాట. ఐ రియలీ రియలీ లైక్ దాట్. ఎంత బాగా నచ్చిందంటే తీసుకుందాం అనుకున్నాను, అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. కానీ ఈ పెట్రోల్ బ్లూ అయితే దేని మీదకైనా క్యాజువల్గా బాగుంటుంది అనిపించింది. అండ్ దే హ్యాడ్ ద 3/4 స్లీవ్స్. దిస్ ఇస్ ఆల్సో మెటీరియల్ సో స్ట్రెచీ అండ్ సో గుడ్, బాగుండింది. బట్ ద థింగ్ ఈస్ దట్ స్కర్ట్ లేదు. స్కర్ట్ బాగా కాకుండా వేరే ఏదైనా సూట్ అయితే వేసుకుందాం, లేదా జీన్స్ మీద కూడా చాలా బాగుంటుంది అని అనిపించింది. అండ్ దిస్ ఈస్ ఎ బాడీ సూట్ కాబట్టి యూ విల్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ క్లిప్ ఆన్స్ ఇన్ ద బాటమ్. సో క్లిప్ ఆన్స్ ఉంటాయి, ఇక్కడ మాత్రం ఇలా ఫుల్ కవరేజ్ ఉంటుంది అనమాట. యూ డోంట్ ఫీల్ లైక్ బాడీ షో, స్కిన్ షో ఉన్న ఫీలింగ్ రాదు మీకు, బికాస్ ఇట్ ఈస్ టోటలీ కవర్డ్. సో ఫుల్ గా కవర్ చేసుకుని ఇఫ్ యూ ఆర్ వేరింగ్ లైక్ బ్లూ జీన్స్ ఆర్ వైట్ జీన్స్, దే విల్ లుక్ సో సో గుడ్. మరీ క్లాసీగా పేర్ చేయాలి అనుకుంటే కనుక బెల్ బాటమ్స్ బ్లాక్ కలర్ ప్యాంట్స్ ఉంటే కనుక వాటితో పేర్ చేసుకోవచ్చు. ఐ రియలీ వాంటెడ్ టు ట్రై దిస్ విత్ 2 or 3 ఐటమ్స్ బికాస్ దేంతో బాగా సూట్ అవుతుంది అని చెప్పేసి ఐఎమ్ ఆల్సో హోపింగ్ ఫర్ దాట్. ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఐల్ డూ అనదర్ వీడియో ఫర్ దిస్ బికాస్ దిస్ ఈస్ ఆల్మోస్ట్ 20 minutes లాంగ్ వీడియో అయ్యింది. నేను ఎడిటింగ్ చేస్తే మేబీ ఒక 13 minutes వస్తుందేమో. ఐ జస్ట్ వాంటెడ్ టు డూ 2 different videos so that you'll also enjoy 2 times. So I hope you like this video. If you like it, like, comment and share, and don't forget to subscribe to my channel. I'll see you guys in my next video. Until then, bye bye.